హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము స్వర్గజీవన సూత్రాలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు బాబా కాన్సెప్ట్. మానవుడి చేతికి 5 వ్రేళ్ళుంటాయి. చిటికన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు, బుటన వ్రేలు. ఈ 5 వ్రేళ్ళు ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో మనవైన వివిధ అంశాలకు ప్రతీకలుగా ఉన్నాయి. చిటికన వ్రేలు భౌతిక శరీరం, ఉంగరపు వ్రేలు మనస్సు, మధ్య వ్రేలు బుద్ధి, చూపుడు వ్రేలు జీవాత్మ, బొటన వ్రేలు సర్వాత్మ. భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం పాంచభౌతిక ప్రకృతి నుంచి, తల్లిదండ్రుల నుంచి మనకు సంప్రాప్తిస్తుంది. మన నిజస్వరూపంలో వ్యక్తమవుతున్న అతి చిన్న భాగమే మన ఈ భౌతిక శరీరం. అందుకే ఈ భౌతిక శరీరం చేతి వ్రేళ్లలోని చిటికన వ్రేలు అతి చిన్న వ్రేలుతో సూచించబడుతుంది. మీరే చూడండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, తరగతి గదిలో ఉన్నప్పుడు అప్రమేయంగానే భౌతిక ప్రాకృతిక అవసరానికి టీచర్ అంటూ మనం చూపించిన వ్రేలు అదే కదా. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.